జై శ్రీరామ్, ఓం సాయిరామ్ అని వారు కామెంట్ చేశారండి. నమస్తే స్వామి, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, బట్ నాకు భర్త లేరు, నాకు 2 పిల్లలు ఉన్నారు. మేము కొన్ని కారణాల వల్ల అందరినీ వదులుకున్నాము. గృహప్రవేశానికి దంపతులు ఉండాలిగా, మా పరిస్థితికి ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉన్నది. దంపతులుని బయట వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చా స్వామి? మా ఇంట్లో దయచేసి చెప్పగలరు స్వామి ప్లీజ్ అని అడిగారు. ఓం సాయిరామ్, జై సాయిరామ్ అని వారు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదమ్మా. మరి ఇది ఇలాంటి ప్రశ్న అయినప్పుడు సమాధానం చెప్పడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మరి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనకి ఇబ్బంది కదా. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఆస్ట్రో సిండికేట్. ఇక మీ ప్రశ్న సమాధానం. సత్యనారాయణ స్వామి వ్రతానికి మీ కథలోనే ఉంది. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా సరే, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే సింగిల్గా కూడా వ్రతం చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇబ్బంది లేదు. దంపతులుగా కూర్చోమని చెప్పలేదు, దంపతులుగా కూడా కూర్చోవచ్చని చెప్పింది. దంపతులుగా కూడా కూర్చోవచ్చు, సింగిల్గా కూడా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక గృహప్రవేశాది ఇత్యాది ముహూర్తాలకి దంపతులుగా కూర్చోవాలి. సరే, మీరు అందరినీ వదిలేసాము, వదులుకున్నాము అంటే ఒంటరిగా ఎందుకు బతుకుతున్నా అర్థం కాలేదు. కారణాలు అనేకం ఉంటాయి. బతుకున్నంత కాలము మన అందరితో కలిసిమెలిసి ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ లేకపోతే ఈ పంతులు గారి దంపతులను వచ్చి కూర్చొని చేయమని చెప్పండి. ఎవరు లేకపోతే పంతులు గారి దంపతియుక్తంగా రమ్మని చెప్పండి. దంపతియుక్తంగా వారు వచ్చి ఆ కార్యక్రమం నిర్వహిస్తే చాలా మంచిదని చెప్పండి. లేదా మీ స్నేహితురాళ్ళు వచ్చి కూర్చోవచ్చు దంపతులుగా, చాలా మంచిది. శుభమస్తు. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.